ఈచ్ అదర్, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. అన్నీ తెలిసిన వ్యక్తి భూలోకంలో ఎవరు కూడా అలే. నువ్వెంత చదువు చదివినా ఓకే, మనకు ఎవరు పట్టాడు విద్యార్థులని. ఓకే, రెండవ ఎల్ లవ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఏంటంట ప్రేమించుకోవాలి. అన్ని సంసార జీవితంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రేమే. ఏ భార్యాభర్తల మధ్య అయినా ప్రేమ అనేది ఉండదు, అప్పుడు ఏమవుతుందట, అవి ఆ పదం నేను చెప్పకూడదు కానీ వెళ్ళరాని చోటకి తగలుతాయి. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? ప్రేమ అనేది లేకపోవడం. నేను చాలా చోట్లకి వెళ్ళాక కొన్ని చోట్ల నేను ఇంగ్లీష్ భాషలో వివాహాలు చేస్తాను. ఆ ఇంగ్లీష్ భాషలో వివాహాలు చేసేటప్పుడు ఒక మాట అంటాను, జాగ్రత్తగా. పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు కూడా ఈ మాట వినాలి. డోంట్ స్టార్ట్ యువర్ లవ్ బిఫోర్ యువర్ మ్యారేజ్. వివాహానికంటే ముందు ప్రేమని మొదలు పెట్టద్దు. ఇఫ్ యు స్టార్ట్ యువర్ లవ్ బిఫోర్ మ్యారేజ్, నెవర్ అండ్ ఎవర్ స్టాప్ యువర్ లవ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్. ఒకవేళ ప్రేమని పెళ్లి కంటే ముందు నువ్వు కానీ ప్రారంభిస్తే వివాహం అయిన తర్వాత చేయదు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లికి ముందు మొదలు పెడతారు, అసలు నువ్వు లేకపోతే ఏమో నాకేం పట్టడం లేదు, తెలుసు అది పట్టడం లేదు, అసలు తినబుద్ధి అవటం లేదు, ఇది లేదు అది లేదని పెళ్లి ముందు అంటారు. అయిన తర్వాత అసలు నువ్వు ఉంటే, పెళ్ళయిన తర్వాత అసలు నువ్వు నాకు కనబడుతుంటే అసలు నాకు అన్నమో తినబుద్ధి అవటం లేదు, నిజమేనా? అందుకని అంటున్నా, ప్రేమని వివాహానికంటే ముందు మొదలు పెట్టద్దు. మొదలు పెడితే వివాహం అయిన తర్వాత దయచేసి ఆప్ చేయదు. దేవుని యొక్క వాక్యం అంటుంది లవ్ ఈచ్ అదర్. ఓకే, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది చాలా కష్టమే, కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం మనము నేర్చుకోవాలి. ఓకే ఓకే, ఓకే. దయచేసి సంసార జీవితంలో ఏ కష్టము రాంది ఎక్కడ ఉండదు. మిమ్మల్ని ప్రశ్న అడిగిన పాస్టర్ గారు, మాకు వివాహం 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా మా భార్య భర్తలు ఎటువంటి గొడవ రాలేదని అన్నవాడు ఇప్పుడు చేతులు చూపించండి, నీకు 100 నమస్కారాలు పెడతా. ఎవరేరా? అలాగని మీరు గొడవ పడడానికి కాదు నా ఉద్దేశం. అవి వస్తుంటాయి, మళ్ళీ వాళ్ళు ఏకమయ్యాక ఏం చేస్తారు తెలుసా అండి? ఏమండి కాఫీ పెట్టమంటారా అంటే ఆయన అడిగారా, కానీ టీ పెట్టమంటారా, మీకు ఇష్టమైంది కదా అంటారు. ఎందుకంటే ఏమవుతున్నారంటే ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. సురేష్, దివ్య, మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ, ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీ తరపున వచ్చిన తల్లిదండ్రులనే ప్రేమిస్తూ కాదు, ఎవరి తరపున? దివ్య తరపున. ఈ తరపున వచ్చిన వాళ్ళని కూడా ఏం చేయాలట? ప్రేమించాలి కదండి. మీ తరపున వచ్చిన వాడికేమో మేక మాంసం, ఈ తరపున వచ్చిన వాడికేమో పప్పుచారు, అలా కాదు. ఓకే, అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. కొంత ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను పై పెంపొందిస్తాను. ఎందుకంటే ఈటింగ్ టైంలో మీటింగ్, మీటింగ్ టైంలో ఈటింగ్ ఉండకూడదట. ఓకే ఓకే, ఈటింగ్ టైం దగ్గరికి వస్తుంది. 3 భయాలు ఏమిటి అంటే లివ్ టుగెదర్. మీరు జీవితాంతం చక్కగా కలిసి వెలిసి